ప్రైజ్ లాడండి అందరికీ. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు నాయన. కృపగల దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభ, ఈ తరుణం లేక ప్రభ ఎంతోమంది బాధపడుచున్నారు నాయన. ప్రభ, వారందరికీ తరుణం దయచేయమని అడుగుచున్నాం. ప్రభ, నిన్ను స్తుతించే భాగ్యం దయచే, నిన్ను ఆరాధించే భాగ్యం దయచే, నీ ఎడల మేము వినయమును విధేయతను కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన. ప్రభ, నీకే స్తోత్రములు, వందనములు నాయన. ప్రభ, వాక్యము విని దాని ద్వారా నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నైనా. ప్రభ, ఇక్కడ నిలబడేవాడు నేను కానీ మాట్లాడేవాడు నీవు నైనా. ప్రభ, నా నోట ఏమి పలికించి ఉన్నావో అది నీ చిత్తము నైనా. ప్రభ, నీ చిత్తము నెరవేర్చుమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 15 మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఏంటండి, యెహోవా గుడారములో అతిథిగా మనము ఉండగలదుమంటారా? దేవుని సన్నిధిలో మనము అతిథిగా ఉండగలదుమంటావా? నిజమే కదండి. మనం దేవుని సన్నిధికి వెళతాము, వస్తాము, కానీ మనం ఒక అతిథిగానే వెళ్ళి వచ్చేస్తున్నాము. కానీ మనకి పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అని చెప్పుచున్నాడు. పర్వతము అనగా మనం ఏ కొండలో చెట్లు కాదు కదండి. దేవుని వాక్యము ఎడల మనం నిలకడగలిగి ఉండగలిగే వారెవరు? మనం వాక్యం చదువుతాము, వాక్యమును మనం అనుసరిస్తాము, కానీ అది మనం హృదయంలో ఉండుటకు ఎంతో ధన్యత కావాలి, ఎంతో యోగ్యత కావాలి. దేవుడు మనల్ని ఎంచుకున్నాడంటే, ఆయన వాక్యంలో నిలవబడేలాగా ఎంచుకున్నాడంటే ఎంత కృప, ఎంత దయ ఉంటే దేవుడు మన ఎడల చేయుచున్నాడు ఈ కార్యము. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతి ప్రచురించును, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఏంటండి, యథార్థంగా ప్రవర్తించగలగాలని చెప్పుచున్నాడు. నిజమే కదండి. దేవుని వాక్యము బోధించినప్పుడు నిజముగా మనం యథార్థతను కలిగి ఉండాలి. మన ప్రవర్తన మంచిదై ఉండాలి. మన పొరుగు వారితో మనము కొండెమలాడకూడదు, మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మనము వాక్యము బోధిస్తున్నామంటే ముందు మనం కరెక్ట్గా ఉంటే తర్వాత వారికి చెప్పడానికి, వినడానికి కూడా బాగుంటుంది. అంతే మానేసి మనం చెప్పడం అంటే చెప్పేస్తాం. చెప్పడం మనం అనుసరించిన తరువాత మాత్రమే ఎదుటివారికి చెప్పాలి. అది మానేసి నేను ఆచరించుకోకుండా ఎదుటివారికి చెప్తే నా మాట ఎలా వింటారు? వినరు కదా. మనం ఎప్పుడు కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. మనం వారికి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రయాణము చేయగా నష్టముగా కలిగినను మాట తప్పడు. ఏంటండి, మనము అతని దృష్టికి నీచుడు ఎవరండి? పొరుగు వారిని ప్రేమించినప్పుడు మనకి అతడు ఎలా ఉంటాడో, మనలో స్వార్థము, అసూయ లేకపోతే మనం ఎలా ఉంటామో, మనం తప్పు చేసేవారు మన హృదయానికి నీచంగా కనిపిస్తారు. అది దేవుని ఎన్నుకుంటేనే మాత్రమే జరుగుతుంది. దేవుడి ప్రాధాన్యత కానీ దేవుడు ఎన్నుకోకపోతే ఏ మాత్రమును కూడా జరగదు. అది దేవుని ధన్యత ఉండాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలగాలి. భయభక్తులు గలవారిని సన్మానిస్తానని చెప్పుచున్నాడు. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అతడు ప్రయాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏంటండి, మనం మాట ఇచ్చేసి, చాలామంది మాట ఇచ్చేసి మర్చిపోయి వెంటనే ఏమంటారంటే, అయ్య బాబా నేను అలాగనలేదండి. కానీ మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు. మనం ఎంత నష్టము జరిగినను కూడా మనము ఎంత మాత్రమును కూడా మాట తప్పకూడదు. మాట తప్పకోకుండా దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు. దేవుడు ఏం చేస్తాడు? మనకి నిజముగా బోధిస్తాడు. బోధించినప్పుడు అది మన హృదయంలో నాటుకునేలాగా ఉండాలి. అతడు మనం ప్రమాణం చేసామంటే మాట ఎప్పుడును కూడా తప్పకూడదు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ఏంటండి,
తన ద్రవ్యము ఎవరికి కూడా మనము చేతి సాయం చేయాలి తప్ప కానీ సాయం చేసి మనము వడ్డీ ఇచ్చుకోకూడదు. చాలామంది వడ్డీ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటిది పాపము. ఆ పాపపు సొమ్ము ఏమొస్తుందంటే మనకి జబ్బుల రూపంలో బయటికి వస్తుంది. ఏదో ఒక రకంగా ఎదుటి వారి మీద మనం అబద్ధం చెప్పామనుకోండి, అది ఏదో రకంగా మనకి వస్తూనే ఉంటుంది. మనకి ఈ నేర్చం వచ్చింది, ఈ నేర్చం ఎందువలన వచ్చింది అనేదని ఒక్కసారి మనం హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎదుటి వారి మీద చెడు మాటలు మాట్లాడకూడదు. మన నడత సరిగ్గా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉంటేనే మనము దేవుని వాక్యమును పట్టుకోవాలి. మనం ప్రార్థన చేసేసి నామకార్థం క్రైస్తవులుగా ఉండటం కాదు, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. మనం ఎదుటి వారికి మాట ఇచ్చినప్పుడు మాట తప్పకూడదు. మనం మాట అంటున్నామంటే ఆ మాట ఎంత లెక్కెళ్తుందా అని ఆలోచించాలి. మనం ఎప్పుడూ కూడా మాట అనే ముందు మన తోటి వారి మీద అబద్ధం చెప్పే ముందు అవి మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నామో అది నిజమా ఉట్టిదని మన మనసు గద్దిస్తుంది. మన మనసుకు తెలుసు, కానీ ఒప్పుకోవడానికి మన ఈగో ఒప్పుకోదు. మనం ఎదుటి వారి మీద మనం హైలో ఉండాలని అనుకుంటాం, కానీ తక్కువగా ఉండాలని మనం ఏమాత్రమును కూడా అలాగ అనుకోకూడదు. ఎప్పుడును కూడా తోటి వారిని, మన సహోదరుని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి, మన పొరుగు వారికి సాయం చేయాలి. నేను సాయం చేస్తున్నాను అని చెప్పుకోవడం కాదు, అది ఎదుటివారు మనం చేసే విధానాన్ని బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి చెప్తూ ఉంటారు. ఎదుటివారు కూడా కొంతమంది ఈర్ష్యతో కూడా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కూడా ఏం చేస్తారంటే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. నేను మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. సహోదరు ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనములు నాయన. గర్భిణీ స్త్రీలను దీవించినారు ప్రభా. సులువైన కానుక దయచేయనాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయనాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఏంటి ప్రభ, చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీకు తెలిసినైనా ప్రభ. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు నాయన, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని, ఉద్యోగాలు లేని వారికి, పిల్లలు లేని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి దయచేయమని. ఇతర దేశం వెళ్ళాలని ఎంతో మంది ఆలోచన పెట్టుకున్నారు, వాళ్ళ ఆలోచన సఫలము చేయమని అడుగుచున్నాం ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ఇలాంటి తరుణం లేక ప్రభ చాలా మంది బాధపడుచున్నాం. మాకు ఈ తరుణం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రయాణం చేసిన వారిని వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని. హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు స్తోత్రము, గానము చేయుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దృష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.